ప్రజల నిత్య జీవితంపై ప్రభావం చూపే పలు నిబంధనల్లో మరో 2 రోజుల్లో చాలా మార్పులు జరగనున్నాయి. వీటిలో గ్యాస్ వినియోగం, బ్యాంక్ సెలవులు, ఆధార్ అప్డేట్, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నాయి. తెలంగాణలో జూన్ 1 నుంచి డ్రైవింగ్ లైసెన్స్ జారీ విషయంలో అతిపెద్ద మార్పులు కనిపించబోతున్నాయి. ఇక నుంచి డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆర్టీఏ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ప్రైవేట్ డ్రైవింగ్ శిక్షణ సంస్థలే డ్రైవింగ్ లైసెన్స్ను జారీ చేసే వెసులుబాటు కల్పించనున్నాయి. ఇక ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అలాగే ట్రాఫిక్ రూల్స్ కూడా కఠినతరం చేయనున్నారు. అతివేగంగా వాహనం నడిపితే 1000 రూపాయల నుంచి 2000 వరకు జరిమానా విధించనున్నారు. మైనర్లు డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే 25,000 జరిమానా, అదనంగా వాహన యజమాని రిజిస్ట్రేషన్ కార్డు రద్దు చేయనున్నారు. వాహనం నడిపిన మైనర్కు 25 ఏళ్లు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయకుండా నిషేధం విధించనున్నారు. అలాగే ఎల్జీపీ సిలిండర్ ధరలను గ్యాస్ కంపెనీలు సవరించనున్నాయి. మేలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గాయి. ఇక జూన్లోనూ మరింత తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక జూన్ 1 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు కూడా సవరించనున్నట్లుగా సమాచారం. ప్రజల నిత్య జీవితంపై ప్రభావం చూపే పలు నిబంధనల్లో మరో 2 రోజుల్లో చాలా మార్పులు జరగబోతూ ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా గ్యాస్ వినియోగం, బ్యాంకు సెలవులు, ఆధార్ అప్డేట్, డ్రైవింగ్ లైసెన్స్ ఉండబోతున్నాయి. తెలంగాణలో జూన్ 1 నుంచి డ్రైవింగ్ లైసెన్స్ జారీ విషయంలో అతిపెద్ద మార్పులు కనిపించనున్నాయి. ఇక నుంచి డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆర్టీఏ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ప్రైవేట్ డ్రైవింగ్ శిక్షణ సంస్థలే డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేసే వెసులుబాటు కల్పించనున్నాయి. ఇక ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అలాగే మరోవైపు ట్రాఫిక్ రూల్స్ కూడా కఠినతరం చేయనున్నారు. అతివేగంగా వాహనం నడిపితే 1000 రూపాయల నుంచి 2000 వరకు జరిమానా విధించనున్నారు. మైనర్లు డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే 25,000 వరకు జరిమానా, అదనంగా వాహన యజమాని రిజిస్ట్రేషన్ కార్డ్ రద్దు చేయబోతున్నారు. వాహనం నడిపిన మైనర్కు 25 ఏళ్లు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయకుండా నిషేధం విధించనున్నారు. అలాగే ఎల్జీపీ సిలిండర్ ధరలను గ్యాస్ కంపెనీలు సవరించనున్నాయి. మే నెలలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గాయి. ఇక జూన్లోనూ మరింత తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. జూన్ 1 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు కూడా సవరించబోతున్నట్లుగా సమాచారం.